హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి. 6 నెలల తర్వాత పిల్లలకు లిక్విడ్ ఫుడ్తో పాటు సాలిడ్ ఫుడ్ని కూడా ఇవ్వాలి. ఇందులో మెయిన్ ఉగ్గు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా 3 టేబుల్ స్పూన్స్ బియ్యం, 2 టేబుల్ స్పూన్స్ కందిపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ మినపగుండ్లు, 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, కొన్ని వేరుశనగ గింజలు, 7-8 జీడిపప్పు పలుకులు, బాదం పలుకులు, పిస్తాచియోస్ ఒక 5-6 తీసుకోవాలి. అలాగే ఒక 7-8 మిరియాలు కూడా తీసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే జాజికాయ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా డైజెషన్కి బాగా పనిచేస్తాయి. మిరియాలు దగ్గు రాకుండా అడ్డుకుంటుంది, కఫాన్ని తగ్గిస్తుంది. జాజికాయ అరుగుదలకు బాగా పనికొస్తుంది, కాబట్టి జాజికాయని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకున్న ఈ పప్పు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే మీరు తడివి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక 2 నుంచి 3 గంటలు ఎండలో బాగా ఆరబెట్టినవైనా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత ఈ విధంగా వేగిపోయాయి కదా. చూడండి, లిటిల్ కలర్ చేంజ్ అనేది మనకు కనిపిస్తుంది. ఫస్ట్ మీరు శనగపప్పుని టేస్ట్ చేయండి. శనగపప్పును ఈ విధంగా అంటే క్రిస్పీగా వస్తే ఇవి వేగిపోయినట్లే. ఇప్పుడు వీటన్నింటినీ ఒక వెడల్పాటి ప్లేట్లో వేసుకొని బాగా చల్లారనివ్వాలి. మళ్ళీ స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలి. అందులో వేరుశనగ గుండ్లని యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని పల్లీలు అంత త్వరగా వేగవు కాబట్టి ముందుగా మనం ఇక్కడ పల్లీలను ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 3 నుంచి 4 నిమిషాల తర్వాత పల్లీలు బాగా ఫ్రై అయిపోతాయి. కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఇందులో బాదం పలుకుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇందులో జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. జీడిపప్పు చాలా త్వరగా వేగిపోతుంది. ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి, చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఇందాక చూపించాను కదా నేను మిరియాలు, జీలకర్ర, జాజికాయ, వాటిని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు చల్లార్చిన పప్పు దినుసుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇందులో కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ 1 ఇయర్ లోపు బేబీస్కి ఈ ఫుడ్ని ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఉప్పుని స్కిప్ చేసేయండి, ఉప్పుని యాడ్ చేయకండి. ఈ విధంగా మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఫైన్ పౌడర్గా పొడి చేసుకోవాలి బాగా. మీరు 1 ఇయర్ లోపు పిల్లలకు సాల్ట్ని కానీ షుగర్ని కానీ పెట్టకపోవడం మంచిది. వీలైతే పట్టుకొని పెట్టండి, లేదంటే అది కూడా స్కిప్ చేసేయచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఫైన్ పౌడర్ వచ్చేస్తుంది. ఈ విధంగా పౌడర్ అయితే మనకు ఉగ్గు పొడి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఉగ్గుని ఏ విధంగా కుక్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ ఇందాక తయారు చేసుకున్నాం కదా ఆ ఉగ్గు పొడిని యాడ్ చేసుకోవాలి. అందులో ఒక పెద్ద గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి. బాగా ఉడకనివ్వాలి. సిమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి మనం, ఎందుకంటే మనం కేవలం 1 టేబుల్ స్పూన్ పిండిని మాత్రమే కుక్ చేస్తున్నాము. సో సిమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. చూడండి, ఈ విధంగా కొద్దిసేపటికి కొంచెం దగ్గర పడుతుంది, ఉగ్గు అనేది తయారవుతుంది. ఇలా ఉగ్గు ఉడికాక మీరు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెష్ ఘీని యాడ్ చేసుకోండి, పిల్లల హెల్త్కి చాలా మంచిది. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు ఈ పౌడర్ ఉంటుంది కదా, మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 15 డేస్ నుంచి 20 డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది.
అంతకంటే ఎక్కువ రోజులు మాత్రం స్టోర్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.